హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మన నందమూరి బాలకృష్ణ గారి 112 సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందండి. హరిశంకర్ డైరెక్టర్, నాగవంశీ నిర్మాతగా 2027 సంక్రాంతిగాను ఈ సినిమా రాబోతుందని ఎక్కువ వార్తలు నిలబెడుతున్నాయండి. అయితే నందమూరి అభిమానులు మాత్రం హరిశంకర్ డైరెక్టర్తో సినిమా తీయొద్దు అని ఎక్కువ సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా జరుగుతుందండి. ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్తో తీసిన సినిమా రామయ్య వస్తవయ్య చాలా దారుణంగా తీసి ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచారు. ఆ సినిమా నిలిచింది. అందువల్ల పైగా ఈయన మెగా అభిమాని. దానివల్ల సినిమా తీయొద్దని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. గతంలో బాబీ కొల్లి అతను మెగా అభిమానులే. డాక్ మహారాజ్ సినిమా బ్రహ్మాండంగా తీశారు. డైరెక్టర్లు ఎవరైనా అభిమానులు ఉండొచ్చు, ఏ హీరోకైనా అభిమానులు ఉండొచ్చు, కానీ డైరెక్ట్గా తన వృత్తి తన పని చేసుకుంటారు. హరిశంకర్ గారు సినిమా ఏదో రామయ్య వస్తవే సినిమా ఫ్లాప్ అయిపోయిందని మిగతా సినిమాలు కూడా అన్నీ అలా ఉండవు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు 2-3 సినిమాలు ఫ్లాప్ తప్ప మిగతా అన్ని బాగానే. మిరపకాయ కానీ, గబ్బర్ సింగ్ కానీ, సుబ్రహ్మణ్యపర్ సేల్ కానీ, గద్దలకొండ గణేష్ కానీ, డీజే, దువ్వాడ జగన్నాథం బాగాడే సినిమాలు. మిస్టర్ బచ్చన్, రామయ్య వస్తవయ్య, స్టార్టింగ్లో సాకు, ఈ 3 సినిమాలే అతని సినిమాలు ఫ్లాప్ అనుకుంటున్నాం నాకు తెలిసి మట్టికి. అప్కమింగ్ మూవీ కూడా వస్తుంది భగత్ సింగ్. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తారు. దాన్ని బట్టి కూడా బాలకృష్ణ ఛాన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా బాలకృష్ణ గారికి టైం ఉంటుంది కదా. ఆల్రెడీ వేరే డైరెక్టర్లు కూడా లైన్లో ఉన్నారు. అల్లు రాపుడు గారు కానీ, కొరటాల శివ కానీ, ఆత్రేయ కానీ, వివేక్ ఆత్రేయ సరిపోతే శనివారం తీసిన డైరెక్టర్ అన్నమాట. ఆయన కూడా సినిమా 113 సినిమా అని ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఆయన సినిమా కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారంట బాలకృష్ణ గారు. మళ్ళీ బోయపాటి శ్రీని కానీ, బాబీ కానీ, మార్క్ డైరెక్టర్, ఇలా చాలామంది 8 మంది డైరెక్టర్ల వరకు క్యూలో ఉన్నారు. మన వశిష్ట కానీ. ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అటు ఇట్లో ఏం తేడా చేస్తే బాలకృష్ణ గారు ఈ సినిమా ఆపేసే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం. అయితే నాగవంశీ మన నందమూరి అభిమాని కాబట్టి ఏమైనా ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ సినిమా 2027 సంక్రాంతిగాను వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఈ సినిమా మనం ముందే చెప్పుకున్నాం. గోపిచంద్ మల్లెన్ సినిమా సంక్రాంతి రాదు, ఇది ప్యాన్ ఇండియా మూవీ, సోలో రిలీజ్ చూస్తుందని. ఎక్కువ శాతం దసరాకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అది కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు గోపిచంద్ మల్లెన్ సినిమా. ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా మూవీ. ఒకవేళ ప్యాన్ ఇండియా మూవీ కాకపోయినా సోలోగా రిలీజ్ చేయడానికి చూస్తారు ఎక్కువ శాతం. సినిమా బడ్జెట్ ఎక్కువ కాబట్టి చూడాలి ఏమవుతుందో. ఇప్పుడు మాత్రం హరిశంకర్తో మాత్రం సినిమా చేయొద్దని నందమూరి అభిమానులు తెగ గోల్ చేస్తున్నారు. ఏం పర్వాలేదు, సినిమా బాలకృష్ణ గారి మీద నమ్మకం ఉంచితే బాలకృష్ణ గారు మంచి స్టోరీలు ఎంచుకుంటారు. ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు చూడండి, స్టోరీలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఒక సినిమాతో ఒక సంబంధం లేకుండా అన్ని సినిమాలు రకరకాలుగా ఉంటాయి. బాలకృష్ణ గారు అంటే ఆ మధ్య స్టోరీలు ఎప్పుడూ ఒకేలాగా స్టోరీలు ఎంచుకుంటారు. కాకపోతే ఆ మధ్య డైరెక్టర్ల మీద కొత్త డైరెక్టర్లు అవకాశం ఇవ్వడం, వాళ్ళ మీద నమ్మకం ఉంచడం చేయడం వల్ల బాలకృష్ణ గారు మాసిపోయారు. అది మహారథి, విజేంద్ర వర్మ, పలనాడు బ్రహ్మనాయుడు ఇలాంటి సినిమాలు కొన్ని భారీ డిజిటల్ అయ్యాయి. వీరభద్ర. ఆ టైంలో డైరెక్టర్ మీద నమ్మకంతో బాలకృష్ణ గారు వదిలేసేవారు. కానీ ఇప్పుడు లెజెండ్ సినిమా, సింహ సినిమా తీసిన తర్వాత బోయపాటి గారు బాలకృష్ణ గారికి బ్రేక్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి బాలకృష్ణ గారి సినిమాలు ఎంచుకోవడం చాలా బాగుంటుంది. మీరు గమనించుకోండి. సింహ, లెజెండ్, అఖండ, శ్రీరామరాజ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి, డిక్టేటర్, జయసింహ, భగవత్ కేసరి, వీరసింహారెడ్డి, డాక్ మహారాజు, అఖండ 2 ఇవన్నీ డిఫరెంట్ స్టోరీలు. ఏం పర్వాలేదు. బాలకృష్ణ అంటే స్టోరీ పిన్ టు పిన్ అంటున్నారంటే ఇప్పుడు ఇన్ని సెలెక్ట్ చేస్తున్నారు.
మనకి ఏ ఇబ్బంది లేదు. జై బాలయ్య, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్.